న్యూస్ ప్రజాగర్జన పేరుతో జూన్ 1న జరగబోతున్న బహిరంగ సభకు తెలంగాణ కాంగ్రెస్ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. రాహుల్ హాజరవుతున్న ఈ సభ కోసం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నేతలు. స్థానిక అంబేద్కర్ స్టేడియంను కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్ గా భావిస్తోంది. 1979లో ఈ స్టేడియం నుంచే ఇందిరాగాంధీ ప్రసంగించి ప్రధాని అయ్యారు. దాంతో అదే సెంటిమెంట్ తో రాహుల్ గాంధీతో కూడా ఇదే స్టేడియం బహిరంగ సభ ఏర్పాట్లు చేసింది తెలంగాణ కాంగ్రెస్. సభ నిర్వహణ బాధ్యతను సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై ఉంచింది కాంగ్రెస్ అధిష్టానం. దాంతో ఆయన దగ్గరుండి సభా స్థలాన్ని పర్యవేక్షిస్తున్నారు. రాహుల్ గాంధీతో తెలంగాణలో మొదటిసారి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుండటంతో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. అందుకు తగ్గట్లుగా సభకు 2 లక్షల మందిని తరలించేందుకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణంలో భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. సభకు అంచనాకు మించి జనం వచ్చినా ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండడానికి స్టేడియం ప్రహారీ గోడను కూల్చివేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అందుకు అనుమతి తీసుకున్న జగ్గారెడ్డి పరిహారం ఇవ్వడానికి కూడా అంగీకరించారు. మరోవైపు జేసీబీ, ట్రాక్టర్లతో సభాస్థలాన్ని యుద్ద ప్రాతిపదికన చదును చేస్తారు. రాహుల్ గాంధీ సభ 1వ తారీఖున జూన్ 1వ తారీఖున రాహుల్ గాంధీ సభ గురించి ఈ యొక్క సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియంలో తగిన ఏర్పాట్లకు స్టేజ్ కానీ, మార్కెటింగ్ కానీ, ఈ లోపల లైటింగ్ వ్యవస్థ కానీ ఇంకా అనేక సదుపాయాలతోటి మరి ఇక్కడ చేయడం జరుగుతున్నది. దాదాపు ఈ గ్రౌండ్లో మరి 1 లక్ష జనాభా పట్టే విధంగా ఇక్కడ తగిన జాగ్రత్తలు, ఏర్పాట్లు తీసుకోవడానికి ఈరోజు గ్రౌండ్ పరిశీలించడం జరుగుతున్నది. మొత్తం మీద ఉమ్మడి మెదక్ జిల్లాలో 1.5 లక్ష, మిగతా జిల్లాల నుంచి 50,000 అంటే 2 లక్షల మందితోటి మరి ఈ యొక్క రాహుల్ గారి బహిరంగ సభ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో జరగబోతున్నామనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలపై రాహుల్ సభలో ఛార్జ్షీట్ దాఖలు చేయబోతున్నామన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. 3 ఏళ్ల పాలనలో కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు అన్ని రంగాల్లో విఫలమయ్యాయన్న ఉత్తమ్ ఆయా అంశాలపై ప్రజాగర్జన సభలో ప్రజలకు వివరిస్తామన్నారు. మరోవైపు ఏపీలో కూడా రాహుల్ గాంధీ పర్యటించబోతున్నారు. జూన్ 4న గుంటూరు జిల్లాలో ప్రత్యేక హోదా మీద సభ నిర్వహించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఈ సభకు రాహుల్ తో పాటు మరికొందరు జాతీయ నేతలు కూడా హాజరవుతారని సమాచారం. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యకుడు అమిత్ షా టూర్ ను చూసిన కాంగ్రెస్ తాము కూడా ఉపాధ్యక్షుడిని రంగంలోకి దించి పార్టీ బలోపేతం కోసం ప్రయత్నించాలని